అందరికీ గుడ్ మార్నింగ్. నేను డైలీ షేకర్ కప్‌లో షేక్ చేసేదాన్ని. ఈరోజు మిక్సీ జార్‌లో చేస్తున్నాను. చేసుకోవచ్చండి మిక్సీ జార్‌లో అయినా ఏం పర్వాలేదు. మీకు సెపరేట్ మిక్సీ ఉంటే చాలా మంచిది. లేదు మాకు సెపరేట్ లేదు, మాకు ఒకటే ఉంది అనుకుంటే మీరు కొద్దిగా హాట్ వాటర్‌తో క్లీన్ చేసి మనము షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. షేక్ అనేది మనము నార్మల్‌గా షేకర్ కప్‌లో అయినా మిక్సీ జార్‌లో అయినా సేమ్ అండి. సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ప్రొడక్ట్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. మనకు మిక్సీలో పట్టుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా యమ్మీగా ఉంటుంది. కానీ మనము ఈ రోజులలో ప్రతి పనిలో బిజీగా ఉండడం వల్ల మిక్సీలో చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అది కడగాలి, అదంతా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అందువల్లే అందరు షేకర్ కప్‌లో చేసుకుంటున్నారు. మీకు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మీరు మిక్సీ జార్‌లో వేసి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రొడక్ట్ వాడినా కూడా కోచి సమక్షంలోనే వాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు ఇప్పుడు 100 కేజీలో ఉన్నవాళ్ళు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, 70 కేజీలో ఉన్నవాళ్ళు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షేక్ మీట్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి మనకు అనేది చెప్పడానికి కంపల్సరీ కోచ్ దగ్గరే తీసుకోవాలి. అదర్ సైడ్ నుంచి తీసుకున్నారనుకోండి, మీరు ఎవరికి కాల్ చేసి అడుగుతారు? ఇది ఎంత వేసుకోవాలి, ఇది ఎట్లా తీసుకోవాలి, ఇది ఎట్లా అని మనము అడగడానికి ఉండదు. అదే కోచ్ సమక్షంలో తీసుకున్నాం అనుకోండి, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అనేది మనకు సజెషన్ ఇస్తారనమాట. తప్పకుండా మీరు కోచ్ సమక్షంలోనే ప్రోడక్ట్ వాడండి ప్లీజ్. ఇది నా సలహా.